ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 5వ నెల 8వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి దేవుడు ఈరోజు దేవుని వాక్యము, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎప్పాటి వాడును, నా కుటుంబమును ఏపాటిది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, మరి నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను అంతటి వాడును, నా కుటుంబం యాపాటిది. ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అవును, దేవుడు హెచ్చించే దేవుడు, ఆశ్రయించే దేవుడు, దీవించే దేవుడు, కాపాడే దేవుడు. కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో మనము ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో మన కుటుంబాలని ఆశీర్వదించేవాడు, మన పిల్లల్ని ఆశీర్వదించేవాడు, దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచేవాడు. కాబట్టి దేవాది దేవుని స్థలంలో ఆయనకి ఇష్టమైనటువంటి వాడిగా మనం జీవిద్దాం. దావీదు అదేవిధంగా ఆయన జీవించేవాడు. అతడు ప్రార్థనాపరుడని, సుబుద్ధి కలిగినటువంటి వాడని, మరి అందరిలో కూడా మంచి పేరు సంపాదించుకున్నవాడని మరి లేఖనాలు సెలవిస్తున్నటువంటి సందర్భం. ఇంకా అనేకమైనటువంటి గుణగణాలు అతనిలో ఉన్నాయి. కాబట్టి దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు ఆయన. అందుకే దేవుని స్థలంలో ఆయన మొరపెట్టుకుంటున్నాడు, ప్రార్థించుకుంటున్నాడు. దేవా, నేను ఎంతటి వాడినయ్యా, నన్ను నా కుటుంబాన్ని హెచ్చించటకు. అంటే ఎంతగా హెచ్చించినప్పటికీ కూడా తను తగ్గించుకునే స్వభావం కూడా ఉంది. చాలామంది కూడా జీవితాల్లో హెచ్చించినప్పుడు తగ్గించుకునే స్వభావం ఉండదు, కానీ తగ్గించుకోవాలి. దావీదు అలా తగ్గించుకుని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా మన కుటుంబాలను, మన పిల్లలను దేవుడు ఆశ్రయించేవాడు. ఆయన ఆశ్రయించుకోలేదు కూడా మనం కూడా తగ్గించుకుని దేవుని సన్నిధిలో సాగుతున్నప్పుడు మరి ఆయన ఇంకనూ హెచ్చుగా ముందుకు నడిపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కరుణకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. జీవాధిపతిని తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవాది ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి. మా భారతదేశాన్ని దీవించండి. నాయకుల అధికారులు మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరూ కూడా రక్షించుకుని తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. ప్రవాహిగా తండ్రి పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. తండ్రికి స్తోత్రాలు. ప్రవాహిగా తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. చదువుకుని ప్రభుత్వోగుల కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్న తండ్రి, మీరే కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్న తండ్రి కొందాను. అదేవిధంగా విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి వంతు పండి. ప్రవాహిగా తండ్రి అనేక చోట్ల సభలు జరుగుతూ ఉన్నాయి, ఆశీర్వాదకరంగా జరిగించుకోండి. దేవానికి స్తోత్రాలు ప్రభావం. మా పాడి పంటలందరినీ కూడా మా ఆశ్రయించి దీవించండి. ఎంతమంది వ్యవసాయాలు ఇప్పుడు చేసుకున్నానైనా మంచి వాతావరణం దయచేయండి. ప్రవాహిగా చెన్ని చేపల చెల్లు, రేలు చెల్లు, కూరగాయలు, అలాగే అపరాల పంటలన్నింటిని కూడా ఫలితాలు తెచ్చేయండి. దేవాయిగా హాస్పిటల్ రూమ్ స్వస్థపతిని, జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి బాబు. కోర్టు గోడలు, కేసు గోడలను కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ తెచ్చేయండి. గృహాలు లేని వారు గృహం తెచ్చేయండి. ప్రవాహిగా తండ్రి వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చేయండి తండ్రి. గర్భఫలం లేని గర్భిణి చేసి సుఖమైన డెలివరీ తెచ్చేయండి. తల్లి బిడ్డకి క్షేమం తెచ్చేయండి. ప్రతి సేవకుడు, సేవకురాడు, వారి బిడ్డలు, కుటుంబం, సంఘం అంతటిని కూడా మీరు ఆశ్రయించండి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.